కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడంపై దేశ ప్రజల్లో ఎక్కువ శాతం నిరుత్సాహపడుతున్నారు. కొందరైతే యుద్ధాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి అమెరికా ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం చేసింది. భారత్తో కాల్పుల విరమణ చేసుకోవాలని పాక్పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. భారత్కు పాక్ ఆర్మీ అధికారులు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత చివరికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్ బలహీనంగా ఉందని, ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్మీ కూడా బలహీనంగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు, ఆఫ్ఘన్ సరిహద్దులో తాలిబాన్ల అలజడితో పాక్ ఇబ్బందుల్లో పడుతోంది. ఇదే సరైన సమయమని పాక్ను వదలకుండా మట్టుబెట్టాలని యువత కోరుకుంటుంది. అయితే యుద్ధం అనేది ఒకవైపు మాత్రమే జరగదని, రెండు వైపులా తీవ్ర నష్టం ఉంటుందన్న విషయాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాల్ని ఇప్పటి ఘటనలతో ముడిపెట్టి ప్రధానిని విమర్శించేవారు లేకపోలేదు. దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ఎలా ఒకటవుతాయి? అప్పట్లో భారత్ విజయం సాధించింది, నష్టం కూడా భారీగానే జరిగింది. యుద్ధం అంటేనే వినాశనం. గత యుద్ధంలో భారత్కు సైనిక పరంగానే నష్టం జరిగింది. కానీ ఇప్పుడు యుద్ధం వస్తే భారత ఆర్థిక వ్యవస్థపైన భారీ ప్రభావం పడుతుంది. గ్లోబల్ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న ఇండియా ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి మరింత యుద్ధ నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశం కోసం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాలి, సమర్థించాలి. పాలకులు ఎంత సమర్థంగా ఉంటే భారత్ అంత సురక్షితంగా ఉంటుంది. పాకిస్తాన్, చైనా లాంటి పొరుగు దేశాలు ఉన్నప్పుడు ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దేశ ప్రధాని మోదీ కూడా అదే చేస్తున్నారు. కాల్పుల విరమణ తర్వాత భారత్, పాకిస్తాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ చర్చల్లో భారత్ ఏ అంశాలను ప్రస్తావించనుంది అనేది ఆసక్తి రేపుతోంది. పాక్తో దేని గురించి మాట్లాడే అవకాశం ఉందనేది ఉత్కంఠగా మారింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ చర్చలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే భారత్ తన వైఖరి తేల్చి చెప్పింది. కేవలం 2 అంశాలపై మాత్రమే పాక్తో మాట్లాడతామని. ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింత, మరొకటి ఉగ్రవాదుల అప్పగింత. ఈ 2 తప్ప పాకిస్తాన్తో మాట్లాడడానికి మరేమీ లేవని భారత్ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికాకి కూడా ఇండియా చెప్పింది. కశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడం అనేది ఒక్కటే మిగిలి ఉంది. ఇంకేం మాట్లాడడానికి లేదు. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ ఉద్దేశం లేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించకూడదని భారత్ స్పష్టం చేసింది. మేమెవరూ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవడం లేదు, మాకెవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు అని పరోక్షంగా అమెరికాకు తెలియజేసింది భారత్. దీర్ఘకాలంగా నలుగుతోన్న కశ్మీర్ వివాదంపై భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని భారత్ తన వైఖరి తేల్చి చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను స్వాగతించారు. మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి, కాల్పులను ఆపడానికి భారత్, పాక్ అంగీకరించాయి. 2 అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక వైరాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడిందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. అయితే ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ వైపు నుండి నియంత్రణ రేఖ వెంబడి భారీ కాల్పులు, షెల్లింగ్ జరగడంతో పాక్ తీరుపై భారత్ సీరియస్గా ఉంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు. అమాయకులను అతి కిరాతకంగా కాల్చి చంపారు. మతం పేరుతో మారణ హోమం సృష్టించారు. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. దాంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఆపరేషన్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం భారత్పై దాడికి ప్రయత్నించింది. సైనిక స్థావరాలు, నివాసాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగులను ప్రయోగించింది. పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చేసింది. పాకిస్తాన్పై తాజా చర్య 40 ఏళ్ల ఉగ్రవాదానికి ప్రతిఫలమని భారత్ అభివర్ణించింది.
కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాల మధ్య జరగబోయే చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ విషయంపై మోదీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాక్తో చర్చల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించిన అంశంపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. హాట్ లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓలు పాల్గొని సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. శనివారం మధ్యాహ్నమే భారత్ డీజీఎంఓతో పాక్ డీజీఎంఓ హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదిస్తూ తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న సంగతి తెలిసిందే. కాగా భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేస్తున్న 2 వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న ఓ అధికారికి సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అధికారికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. భారత్ పాక్ కాల్పులు ఆపివేశాయి. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. చీకటి పడిన తర్వాత బుసలు కొట్టే పాములా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. అవి ఆగకపోతే భారత్ వైపు నుంచి మిస్సైల్స్ పడతాయి. ఆ కాల్పులు పాకిస్తాన్ సైన్యమే చేస్తోంది. కానీ పాకిస్తాన్ సైన్యం రక్షణలో, ఇంకా చెప్పాలంటే వారి విభాగంగా మారిన ఉగ్రవాదులు చేసే దాడులు ఆగే అవకాశం లేదు. ఉగ్రవాద దాడులకు పాల్పడి తమకు సంబంధం లేదని వాదించడం పాకిస్తాన్ స్టైల్. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. బహిరంగంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతారు. ఇటీవల భారత్ బాంబుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. నేరుగా చేసే యుద్ధాలతో అన్ని లక్ష్యాలు సాధించలేరు. అందుకే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను దెబ్బకొట్టడానికి పరోక్ష వ్యూహాలను కూడా అమలు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాకిస్తాన్తో జరిగే చర్చలు పాక్ ఆక్రమిత కశ్మీర్ను అప్పగించడం అనే అంశంపైనే జరుగుతాయని మోదీ ప్రకటించారు. ఆర్మీ జనరల్ స్థాయిలో జరిగే చర్చలు కేవలం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి మాత్రమే. బలూచిస్తాన్ విషయంలో భారత్ వ్యూహం ఎవరికీ తెలియదు. అక్కడ వేర్పాటు ఉద్యమం జరుగుతోంది. అక్కడి ప్రజలకు మాత్రమే భారత్ సానుకూలంగా ఉంది. భారత్ మద్దతిస్తే చాలని, తాము మరో బంగ్లాదేశ్ లాగా మారతామని బలూచిస్తాన్ అంటోంది. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ బలూచిస్తాన్ విషయంలో పాక్ ఇండియాపై ఆరోపణ చేస్తోంది. బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి భారత్ మద్దతిస్తుందో లేదో ఎవరికీ తెలియదు. కానీ భారత్పై మాత్రం పాకిస్తాన్ నిందలేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ సపోర్ట్ ఉందని ఉత్తిత్తు ఆరోపణలు చేస్తోంది. నిజమేంటో తెలియదు. కానీ భారత్ మద్దతిస్తే మాత్రం బలూచిస్తాన్ను కాపాడుకోవటం పాకిస్తాన్కు అసాధ్యమే. పాక్ను బలహీనం చేయడానికి భారత్కు బలూచిస్తాన్ కూడా ఓ అవకాశంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది పరోక్షంగా చేయాలి. బలూచిస్తాన్ను విముక్తి చేస్తే పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే. కానీ ఇండియా అలా చేస్తుందా? బలూచిస్తాన్కు మద్దతిస్తుందా అనేది ఇప్పుడున్న మరో పెద్ద ప్రశ్న.